వచ్చేసినాం. అవును మా చెల్లెలు వస్తుంది అనుకుంటే నేను వచ్చిన అనుకుంటున్నారా? ఇవాళ మా చెల్లెలు రాదు. ఒక 40 ఎటువంటి 40 అంటే మీరు చూస్తే షాకింగ్ అవుతారు. మన చైతన్యం సార్ కూడా ఉన్నాడు, అద్దాలు పెట్టుకొని వచ్చిండు. హలో సార్. హలో. మీరు ఆల్రెడీగా సోషల్ మీడియాలో షేక్ చేసేసారు ఫోక్ సాంగ్ తోని. దాని కుడి భుజం మీద కడువా. నాకైతే నేను చూస్తే నాకు కొత్తగా రాయాలనిపించింది సార్. దాని కాళ్ళల్లో లేవు స్ప్రింగుల్, అది ఎగిరితే రింగు రింగుల్. దాని చేతులల్లో లేవు చక్రాల్, అది ఊపితే జాలు వజ్రాల్. సూరయ్య 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 ఊతు గుండెలు మొత్తం సూర సూరయ్య. సూర చేసినావు నువ్వు. అయితే శేఖర్ గారు ఇప్పుడు ఉండాల్సింది ఇది చూసి నెక్స్ట్ ఫిల్మ్ కి మిమ్మల్ని లిరిక్స్ రాయండి చెప్పేస్తారు. ఆల్రెడీగా మొత్తం ఇంగ్లీష్ లా కాన్వెంట్లలో అక్కడిక్కడ చదువుకురు కదా, మళ్ళీ మాస్ లా యాస్ ఎట్లా పట్టిండ్రు ఈ సినిమాలో? శేఖర్ కమల గారు డైరెక్టర్ సారు ఆయన టీము ఒక 2-3 నెలలు కష్టపడాం సినిమా స్టార్ట్ అయ్యే ముందు. అండ్ సినిమా అయిన తర్వాత కూడా పాండమిక్ ఈ కోవిడ్ వచ్చింది. సో ఒక 1 year డిలే అయింది. సో ఆ టైంలో డబ్బింగ్ మీద బాగా ఎఫర్ట్స్ పెట్టి చేసాం. కానీ మిమ్మల్ని చూస్తుంటే అయితే డ్రీమ్ బాయ్ డాడీ గుర్తొస్తుంది నాకు. ఛాన్స్ ఇవ్వండి అప్పుడప్పుడు వేరే టైప్ ఆఫ్ మూవీస్ చేయడానికి. అంటే చైతన్యం అంటే మిమ్మల్ని చూస్తేనే కొత్త చైతన్యం వచ్చేస్తూనే ఉంటుంది. ఆల్రెడీగా ఫేర్లోనే ఉన్నాను. ఇంకా సార్ అవి ఊర్లలో పదాలు మరి నోరు తిరిగినాయా మీకు? కొంతవరకు తిరిగినాయి, కొంతవరకు కొంచెం ఎక్స్ట్రా ట్రై చేయాల్సి వచ్చింది. ఇంత మంచి 40 ఎవరన్నా హ్యాపీగా ఫీల్ అవుతారు, మళ్ళీ తీసి అనుకుంటారు. కానీ నువ్వేంది ఏడ్చినావు ముద్దు పెడితే? పల్లవి కోసమా? పల్లవి ఇంకా ఏడవాలి కదా, మనం ప్రేమించిన వాళ్ళ కోసం ఏడవాలి కదా, తప్పదు. రౌడీ బేబీ అంటే రౌడీ బేబీ. అసలు నువ్వైతే అసలు భూమి మీద ఆగవు కదా నువ్వు. ఎట్లా వచ్చింది అట్లా నీకు? అది అలా నేర్పించారు, అంత ప్రాక్టీస్ చేసాము, వచ్చేసింది అంతే. అందరికీ వచ్చేస్తుంది. అందరికీ మనకు ఇట్లా బటర్ఫ్లైస్ అంటారు కదా, ఏం ఫెయ్యాల్లో బటర్ఫ్లైసే ఉన్నాయి, ఎగురుతూనే ఉంటుంది. అవును. ఆడ చూసినాం అప్పుడు రౌడీ బేబీ పాటకు అయితే నాకే చెయ్యాలనిపిస్తున్నది. ఇట్లా నాకు అంత రాదు కానీ అయినా వచ్చేస్తుంది. కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. కూర్చున్న తన కూడా చేస్తాను. చేయవా? చేస్తావు. నేను వాడతాను, చెయ్యి. పాడండి, నేను చూస్తే ఏ స్టెప్ అక్కడ వచ్చేస్తుంది అని. కూర్చునే చేయాలంట. కూర్చోనా? ఇది చాలా ఇక్కడే ఏదో ఒక షో లాగా అయిపోయింది, డాన్స్ షోలో. ఇప్పుడు అంత ప్రెషర్ పెట్టకండి ప్లీజ్. గట్లుంటుందా? ఊతు ఎక్కడైనా ఊతే కదా, చూస్తుంటారు కదా మీరు. ఏడ కనిపించినా కానీ ఊతు చూస్తుంటారు. కానీ గిట్లన్నా కూడా అంటారు. అలా ఏమన్నా తిరుగుతున్నావా? గిర 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 తిరుగుతున్నావు అలా. అది అలా సిచ్యువేషన్స్ వచ్చేసింది మనకి. డాన్స్లో శేఖర్ మాస్టర్ ఇలా కొరియోగ్రాఫ్ చేయమని చెప్పారు, శేఖర్ గారు ఇలా ఒక పాట పెట్టారు. సో నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం, సో అలానే వచ్చేసింది. బట్ ఇప్పుడు తనంటే ఫిదా సినిమాలో ఆల్రెడీగా తెలంగాణ యాస మాట్లాడింది కదా. మరి మీకు అంటే నాకు చెప్తున్నారు ఏంటి అనిపించలేదా? నాకు వేరే యాస పెట్టుండ్రు అన్నారా? లేదు, అలా ఏం లేదు. అంటే నాకు తెలంగాణ ఫస్ట్ టైం కదా, సో ఫ్రెష్గా అనిపించింది. ఎప్పుడు చేయలేదు, ఇది కూడా టచ్ చేస్తే ఏదైనా యాక్టర్ బాగుంటుంది, కొత్తగా ఉంటుందని. సో ఛాలెంజ్, మంచి ఛాలెంజ్ ఇచ్చారు నాకు. గమ్మత్ పదాలు ఏమని అనిపించినాయా మీకు అందులో? చాలా ఉన్నాయి. ఇది భలే ఉంది, ఇది భలే ఉంది అనిపించింది ఒక డైలాగ్. బిల్ గేట్స్ వచ్చి ప్రభుదేవ దగ్గర జాబ్ అడిగితే ఏమంటారు? దొబ్బేమంటాడు. అదొకటి. ఏం చేస్తావు సాఫ్ట్వేర్ జాబులతో, బ్యాక్ పెయిన్ వస్తుంది, జుట్టంతా ఊసిపోద్ది, జర ఆలోచించి మౌని. మంచిగా అనిపించింది. మీకు ఆల్రెడీగా మీ వాయిస్, మీ డ్యాన్స్ అందరికీ ఏర్కున్నది. మళ్ళీ ఇంట్లో ఒక అండర్లైన్ డైలాగ్ ఒకటి చెప్పవా? ఇప్పుడు ఎవరైనా నీతో కాదని చెప్తే నేను అక్కడ నాతో అవుతుంది అని చెప్పిస్తా. సో అదే డైలాగ్ ఫిల్మ్లో అది రిపీట్ అవుతుంది ఖచ్చితంగా. మొండిఫట్ అన్నట్టు, ఇది కాదంటే చాలు నాతో అవుతుంది అలా చెప్పేస్తా. ఆల్రెడీగా ఆడ అంటే తెలంగాణలో చాలా ఫెయిల్రు. శేఖర్ సార్ అయితే దొరకబడతాడు, అన్ని చరిత్ర మొత్తము బైహార్ట్ చేసేసే చెప్తాడు. కొత్త విషయం తెలిసినాయా మీకు? ఇది అన్ఫేర్, ఇది కాదు, అది అన్ఫేర్, అది అనేది ఏమన్నా తెలిసిందా? నాకైతే చెప్పిండు సారు. ఫ్యారానా పూల్ అంట కదా అది. అవును అవును, కరెక్ట్. పురాణా పూల్, ప్యారానా పూల్ అంతే. దాని గురించి ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పిండు శేఖర్ గారు. చెప్పండి, ఎట్లా చెప్పిండు?
అది ఇంకా చెప్తే ఇంకా కథ మొత్తం తెలిసిపోతుంది కదా మీకు. జర్రంతా చెప్పండి బైపాస్లో. ఇప్పుడు మీరు వెళ్ళి గూగుల్ చేసేసి అక్కడ అది ఉంటుంది, బట్ అది మన కథలో కొంచెం అది అడాప్ట్ చేసి ఇద్దరు లవర్స్ ఆ పురాణా పూలు దాటి వెళ్తే వాళ్ళ లవ్ సక్సెస్ అవుద్దని ఒక కథ ఉంది. ఇప్పుడు మీ ఇద్దరు అందులో ఇక ఆల్రెడీగా అర్థమైపోయింది నాకు, ఏంటి ఇండైరెక్ట్ గా అర్థమైంది ఏంటి లవ్ సక్సెస్ అవుతుంది. మీరు ఇక్కడికి వెళ్ళి అక్కడ దాటితే మీ సక్సెస్ అవుతారంట. కానీ అలా రూల్ అలా అంత ఈజీగా ఎప్పుడు దాటి వెళ్తే సక్సెస్ అవుతుందంటే అందరు దాటి వెళ్తారు. యాక్చువల్లీ మీరు ఇప్పుడు మా ఇద్దరిని చాలా ర్యాగింగ్ చేసినట్టు దొరకబట్టేసారు కదా. నేను ర్యాగింగ్ లెక్క కాదు, అలానే అది ఏమో నా షెటాలు నెత్తిలో తిరుగుతుంటాయి. అవి ఏమని అనాలి, అవతలను జర వాళ్ళు మసలకుంటా చేయాలన్నట్టు. ఇది కోతి మనసు ఏదో ఒకటి అంటుంటది. మంచిదేలే, అది కోతి చేతలు ఒక్కోసారి ప్లస్ అయితే ఒక్కోసారి మైనస్ చాలా సార్లు వద్దా, అప్పుడప్పుడు అవుద్దా. ఈడు మళ్ళీ అయితే కనబడినా చెప్తా ఈడికి అప్పుడు చెప్తా అన్నట్టు. ఈ సినిమాలో కామెడీ ఎక్కువ ఉంటుందా సార్? కామెడీ ఉంటుంది, మంచిగా ఉంటుంది. శేఖర్ సార్ స్టైల్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో బాగుంటుంది, మన ఇద్దరి మధ్యన కొన్ని సీన్స్ ఉంటాయి, మంచి ఎంటర్టైన్మెంట్. కానీ ఆ పాట అయితే ఇది నీ చిత్రం చూసి చిత్తం చెదిరినే చిత్తరు వైతిరయ్యో మంచిగా అనిపించింది అది. అంటే ఈ గందరగోళాలు, ఈ లొల్లి సఫ్డ్, ఈ ఆర్ట్ సఫ్లు అలా బ్యాక్గ్రౌండ్లు ఉంటాయి చూడు, ఇనుప సామాన్లు అన్ని, అట్లే ఉంది ఆ పాట కూడా. అదొకటి ఇదొకటి ఉంటుంది కదా సింబల్స్, అట్లనే అనిపించింది. ఇప్పుడు ఈ పాటలలో సారంగ దర్యా కూడా మస్తు సామాన్లు పెట్టిరట కదా, ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ రూరల్ మన సౌండింగ్ లోనా అంటే కంపోజింగ్ లోనా, మ్యూజిక్ కంపోజింగ్. అది పవన్ గారు శేఖర్ గారు కలిసి అక్కడ ఎంత రూరల్ గా రూటెడ్ గా ఉండాలో అలా ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసి అలా పెట్టింది. మళ్ళా ఇప్పుడు పవన్ అన్న అంటే ఆల్రెడీగా రెహమాన్ సార్ శిష్యుడే కదా. అవును, ఆయన కూడా మాఫటీలోనే కొట్టిండు ఆ మ్యూజిక్ అంతా. ఆయన కూడా అంటే రాత్రి పూట కొట్టిండు ఆ మ్యూజిక్. రాత్రి పూటనా? అంటే రెహమాన్ సార్ నైట్ రాత్రి పూట మీకు చెప్పినారా? రాత్రి పూట గుల్గుల సెర్చింగ్ చేస్తే తెలియదు ఆయన. గుల్గుల్లో ఉన్నదాన్ని నమ్మమాకండి. లేదు సార్, కొంచెం ఉంటుంది, ఫ్లేవర్ ఉంటుంది. ఏమో ఆయనకి ఎప్పుడు ఐడియా వచ్చిందో కొట్టారు, పొద్దునైనా రాత్రి అయినా ఉండొచ్చు. శేఖర్ గారు ఎక్కువ రాత్రి పూట పనిచేయరు కాబట్టి నాకు డౌట్. ఈ ఫిలిం లో శేఖర్ గారు, నేను, చైతన్య గారు ముగ్గురికి నైట్ షూట్ అంటే అసలు పొద్దునే. అంటే మ్యూజిక్ ఆయన కంపోజింగ్ అంటున్నాను నేను. కంపోజింగ్ శేఖర్ గారు ఉండాలి కదా కంపోజింగ్ టైంలో. నాకు తెలిసి పొద్దున పూటే జరుగుంటది. అవును, ఈ సినిమాలో మొత్తం లొకేషన్లు ఎవరన్నా అక్కడ జఫాన్ అక్కడిక్కడ పోతారు, కానీ మీరేంది నిజామాబాద్ చుట్టూ, ఆర్మూర్ చుట్టూ గట్లకెళ్ళి తిరుగుతున్నారు? శేఖర్ గారు మరి కథ లాంటిది, పక్కా ఊరు. మీరు అనలేరా మినిమం ఉండాలి మనం ఇలాంటి కథలు చెప్పాలని? నాకు ఆ ఫీలింగ్ ఉంది. శేఖర్ గారు అంటే ఒక పల్లెటూరు నుంచి ఒక అబ్బాయి సిటీకి రావటం, తను ఎలాంటి కష్టాలు ఫేస్ చేస్తాడు. మౌనిక అనే ఒక క్యారెక్టర్ అదే ఊరు నుంచి సిటీకి వస్తుంది, తను ఎలా ఇద్దరం కలిసి ఎలా అడాప్ట్ అవుతాం, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం, ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకు చెప్పడం బాగా ఇష్టం. సో కథ విన్నప్పుడు బాగా ఎక్సైట్ అయ్యా దట్ శేఖర్ గారు ఇలాంటి ప్రాబ్లమ్స్ పట్టుకొని క్యారెక్టర్ రాశారని. అండ్ మీరు అడిగారు కదా చాలా కామెడీ అన్నీ ఉంటుందా అని. ఇది తను చెప్పేది అన్నీ కొంచెం కామెడీగానే చెప్పేస్తారు. ఎందుకంటే మనకి చాలా అక్కడ పెయిన్ని చూపిస్తే అందరికీ ఏంటి మన లైఫ్లో కూడా పెయిన్ ఉంది, అక్కడ కూడా పెయిన్ ఉందని శేఖర్ గారు ఎంత ఆలోచించి ప్రాపర్గా ఇది అన్ని పెయిన్ని కామెడీగానే చూపించి మనకి ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు మనకి గుర్తొస్తుంది, ఓ అవును కదా ఇదని ఇలానే ఉంది అని. తెలంగాణ తిప్పలు అనిపిస్తలేదా? ఫస్ట్ టైం అదే నేను నేర్చుకున్నాను కదా, అందుకే అంత కష్టంగా లేదు. ఈ సామాన్లు ఇక్కడ భాష తిండి అయితే మీరు ఇంట్రెస్ట్ పెరిగిందని? నాకు ఊర్లో వెళ్ళి అక్కడ ఉండడం చాలా నచ్చింది. ఎందుకంటే హాఫ్ టైం అక్కడ ఉండేటప్పుడు అక్కడ నాన్నమ్మ వాళ్ళందరూ ఉంటారు కదా, ఆ ఊర్లో ఉన్న వాళ్ళు వచ్చి, నేను బయట కూర్చున్నాను చెట్టు కింద, వాళ్ళు వచ్చి ఇదేం బట్టలు, ఇదేంటి నీకేంటి పెళ్ళి అయిందా, ఏజ్ ఏంటి, ఎందుకు పెళ్లి చేయట్లేదు, అలా నేనేదో అక్కడ ఆ ఊరు అమ్మాయిలాగే నన్ను పలకరిస్తారా. అప్పుడు ఒక ఫాతిమా వచ్చి, నీ నాన్న ఏం చేస్తున్నారు, నా ఇంట్లో ఒక బిడ్డ ఉంది, బాబు ఉన్నారు, ఏంటి బాగుంది కదా అడగచ్చు కదా, అలా అని మాట్లాడతారు. నేను యాక్టరు అలా ఏం మైండ్లో పెట్టకుండా అంత ప్రేమ ఇస్తారు. సో
నాకు అక్కడ ఊర్లో వెళ్ళి అక్కడ ఉండి వచ్చేయడం నాకు చాలా ఇష్టం. బట్ అక్కడ ఉన్న ఫుడ్ మాత్రం తినలేను, ఎందుకంటే నేను కొంచెం స్పైసీ అయిందంటే కొంచెం అది కరెక్ట్ అవును. మీరు తిన్నారా సార్ నాటుకోడి? బాగా మంచిగా తిన్నా. మా ఆర్మూర్ వాళ్ళు మంచిగా పెట్టిండ్రా? చాలా మంచిగా పెట్టిండ్రు. మక్క గట్క తిన్నా? అది తినలా. ఎట్లా అనిపించింది అది? ఏది నాటుకోడా? మక్క గట్క అది 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 ట్రై చేయాల. మీరు అనేది కాన్ సూప్ అంటుంది కదా, కాన్ సూప్. అవును అవును అవును. కాన్స్నే కిచిడి దంచి వండితే అదే గట్క, మక్క గట్క. అది పెట్టలేదు ఎవరు. పెట్టలేదా? అబ్బా మళ్ళీ వెళ్దాం. అలా అంకఫూర్ కోడి అంటే ఇంకా ఫేమస్. ఏంటది? అంకఫూర్ కోడి. అంకఫూర్ కోడి చికెన్ అంటే అది మంచిగా గుడ్డుకొచ్చిన కోడిని మంచిగా వంతారు అన్నట్టు. ఎంత సూపర్ ఉంటుంది అంటే, మీరు తింటుండ్రా? తింటా బంద్ చేసిరా? శుభ్రంగా తింటా. తను పొలాల్లో కొన్ని చెప్పు, నీ పసుపు తీసింది అక్కడ. అక్కడ మేము వెళ్ళి మాంటాజ్ కోసం పసుపు తీసాము. పసుపు రిక్కిండ్రా? అవును, అది వాళ్ళు అక్కడ ఉన్న అమ్మవారు అందరూ వచ్చి నేర్పిస్తారు. అది చేసిన తర్వాత అక్కడ చూసి ఇంత పెద్ద పురుగులు అన్నీ ఉంటాయా. వెళ్ళే కడేసి రోజు, మనం లాస్ట్ రోజు వెళ్ళే ముందు అందరికి ఒక్కొక్క డబ్బాలో పసుపు ఇచ్చారు. సో అంత ప్రేమ ఉంది అందరికి. మరి ఇంత కార్లలో తిరుగుతావు, పెద్ద కార్లలో షీఫర్ గట్ట పట్టుకొని ఉడుస్తుంటే ఎట్లా అనిపించింది? క్యారెక్టర్ కోసం చాలా బాగా అనిపించింది. బాడీలో లాంగ్వేజ్ సెట్టింగ్ అయిందా? ఫస్ట్ మళ్ళీ డైరెక్ట్? లేదు, సెట్టింగ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. వర్క్ షాప్స్, రిహర్సల్స్ చేసాం డైరెక్టర్తో ఈ క్యారెక్టర్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అవడానికి. సో బట్ ఎంజాయ్ చేసా ప్రాసెస్ని, ఎందుకంటే ప్రతిసారి మనకి ఇలాంటి క్యారెక్టర్స్ కొంచెం రియల్గా ఆనెస్ట్గా ఉండడానికి ఛాన్సులు దొరకవు కదా. ఇప్పుడు కొన్నిసార్లు ఫైట్, యాక్షన్ అవి అన్నీ ట్రై చేస్తుంటాం. సో ఫస్ట్ టైం ఒక రియలిస్టిక్ క్యారెక్టర్ చేయడానికి ఛాన్స్ దొరికింది. సో బాగా హార్డ్ వర్క్ చేశాం. ఇలా బాగా లెంత్ ఉంటాయా సార్ డైలాగ్? అంత లెంత్ ఏమి ఉండవు. శేఖర్ గారి డైలాగ్ మామూలుగా క్రిస్ప్గానే ఉంటాయి. బట్ తెలంగాణ డైలాగ్లో చెప్పడానికి కొంచెం కష్టమే అనిపించింది స్టార్టింగ్లో. బట్ తర్వాత బాగా ఎంజాయ్ చేశాను. ఇట్ వాస్ గుడ్. ఊళ్ళో పదాలు కొన్ని అడగాలని చెప్తారా? మీరు మాకు చెప్పండి, మేము కొత్తగా ఏమైనా నేర్చుకుంటాం. ఎందుకంటే మేము నేర్చుకున్నది అంతా తెలుసా? చీపురు గడ్డ అంటే మన చీపురు గడ్డ చూసినా గింతే సింపుల్. గురిగి అంటే గురిగి అంటే గ్లాస్ ఉంటుంది కదా, అదే మట్టితో చేస్తారా? దాన్ని ఏమంటారు మీరు? ఇంగ్లీష్ క్లే అంటే మట్టి. అయితే షేఫ్ ఉంటది కదా, గురిగేడు మేము సల్ల తాగినాము, గురిగేడు కళ్ళు తాగినాము అంటారు. అందులో ఇప్పుడు ఆల్రెడీ చాయ్ కూడా పోషిస్తున్నారు ఫేమస్ గా. ఇంకా పచ్చి పులుసు, అది నాకు చాలా ఇష్టం. రసం, మజ్జి పులుసు లాంటిది కదా, అప్పట్లో చాలా ఏమేమి వేస్తారు? ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డలు, అది కొత్తిమీర, కరివేపాకు, దాని తర్వాత అదేంటి స్వీట్ సంథింగ్ ఉంటుంది కదా, కొంచెం బెల్లం వేస్తారు, బెల్లం వేస్తారు. కరెక్ట్. అప్పటిదప్పుడు అంటే అవి దొరకకపోతే చేనుకాడ కూడా పచ్చిమిరపకాయలు ఇట్లా కొరుక్కుంటూ తింటారు. సరిపోకపోతే కూర సరిపోకపోతే ఉల్లిగడ్డ ఒకసారి, పచ్చిమిరపకాయ ఒకసారి కొరికి రొట్టె తింటారు. ఇక అదే కర్రీ. అవునా? మన ఆల్రెడీగా స్టార్ హోటల్లో సలాడ్ అని పెడతారు, గదే అది. ఈ సలాడ్ ఊళ్ళలో ఆల్రెడీ అవును, కానీ పచ్చి పులుసు చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంట్లో అయితే ఇంకా సారంగ దర్యా ఊరు ఫాట అయితే దుమ్ము లేపేసింది. ఆల్రెడీ కోట్లలో పోయింది. అప్పుడు రౌడీ బేబ్ తర్వాత మళ్ళా సారంగ దర్యా, దాని ఎడమ భుజం మీద పడవా, దాని కుడి భుజం మీద కడవా అన్నట్టు. మూవీ రిలీజ్ అయిన తర్వాత మీకు ఇంకా పాట కూడా నచ్చుతుంది. ఇప్పుడు మీరు చూసింది మన ఇక్కడ లిరిక్ వీడియో, అక్కడ ఉన్న డాన్స్ మాత్రం. చిత్రం పాట కొన్ని సినిమాలో ఇంపార్టెంట్ విజువల్స్ చూసాక ఇంకా బాగా ఎక్కుతుంది మీకు. చిత్రం చూసి అది ఆల్రెడీ ఎక్కేసింది సార్. అది ఇంకా బాగా. ఏ పిల్ల అప్పుడు బాగా నచ్చితే ఏం చేస్తాం, ఫాలో పాకెట్ చింపి పోస్తాం. ఏం చేస్తారు? ఫాలో పాకెట్ చింపి పోస్తాం పోస్టర్ మీద. సూపర్. మీరు కనబడరు కదా, ఎందుకంటే మీరే మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ చేస్తాను. ఇంట్లో మీకు అయితే ఓకే, కానీ మళ్ళీ డైరెక్ట్ గా పోయలేం కదా. మంచిగా ఉండదు. థ్యాంక్ యూ. మీరంటే అంత ఇష్టం సార్, చాలా కూల్గా ఉంటారు.
ఎప్పుడు ఆవేశపడరు, కూల్గా ఉంటారు, ఫన్ చేసుకుంటూ పోతారు. థ్యాంక్ యూ. అట్లా చాలా తక్కువ మంది ఉంటారు. ఏదన్నా వస్తే స్పందిస్తుంటారు, అట్లా ఇట్లా. మీరైతే చాలా కూల్గా ఉన్నారు సార్. కూలింగ్ ఫ్యాన్ నేను. కూలింగ్ ఫ్యానా? ఈ ఈవెంట్ మొన్న ఫుల్ మెగాస్టార్ సారు, ఇంకా విందిలోకి వెళ్ళి అమీర్ ఖాన్ సార్ వచ్చింది. అమ్మో, మీ వాస్తుకు ముద్దుగున్నది. మీ ఇద్దరు కలవంగానే అంతమంది కలిసిరంటే మీ ఇద్దరి వాస్తుకే అది. అలా అంటారా? అలా శేఖర్ గారు రాసి అక్కడ ట్రైలర్ చూసి అందరు హ్యాపీ ఫీల్ అయ్యి వచ్చారు. నిజం చెప్పాలంటే మా వాస్తు కాదు, అంటే సినిమా ట్రైలర్ చూసి హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇక చూడు, చిరంజీవి సార్ రాగానే నెమలి ఊకుంటున్నారా? ఇక ఆనల డాన్స్ చేసినట్టే నెమలి లెక్కనే అనిపించినాం అంటాను. ఆల్రెడీగా పేరు వచ్చేసింది. థ్యాంక్ యూ. అప్పుడు నీ అంతలు నీకే ఇట్లా లూజ్ బాంబ్స్ వచ్చి వెళ్ళిపోయినావా? అలా కాదు, అక్కడి నుంచి వచ్చేయని చెప్తే అక్కడ మనం వద్దు ఇబ్బంది పడి చాలా సేపు అవుతుందా, ఓకే డాన్స్ చేసి వచ్చేద్దాం అని పైన వెళ్ళి డాన్స్ చేసి వచ్చేద్దాం. మీకు అయితే నిజంగా సార్ అమీర్ ఖాన్ మెచ్చుకుంటుంటే ఎట్లా అనిపిస్తున్నాను? చాలా సంతోషంగా అనిపించింది ఆ రోజు అయితే. అంటే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఆయన అలా మాట్లాడతారని. మంచిగా అనిపించింది. అదైతే సూపర్ హిట్. అది పెద్ద వాళ్ళు వచ్చి ఇట్లా మీరు అలా పక్కకు, కానీ నేను అడగా నిన్ను ఇప్పుడు డ్యాన్స్ చేయమంటాను. ఎందుకంటే ఆల్రెడీ చిరంజీవి సార్తో చేసేసినాం. కానీ చాలా మంచిగా అనిపించింది కదా వాళ్ళిద్దరు అలా స్టేజ్ మీద స్టెప్ వేయటం. ఆ రోజు యాక్చువల్లీ అందరికీ చాలా ఎమోషనల్ డే. నువ్వు ఎంత మందికి ఎలర్జీ తెప్పిస్తున్నావు? ఎనర్జీ. నాకు ఎలర్జీలో ఎనర్జీ అర్థం చేసుకుంటుంది. నా బైపాస్ భాష మొత్తం పట్టేసింది. ఇప్పుడు ఇంటర్వ్యూ ఏదో అంటుంది అనేది అయితే అర్థమైపోయింది. లేదు, అలా లేదు. మన లవ్ స్టోరీతో ఆల్రెడీ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం టాకీస్లోకి వచ్చి కూర్చొని ఖుషి అయిపోయి భయం పోయి మళ్ళా పెద్ద ఇటువంటి సినిమాలు అన్ని రావాలని కోరుకుందాం సార్. మేము అదే కోరుకుంటున్నాం. తప్పకుండా అందరూ థియేటర్కి వచ్చి డెఫినెట్గా సినిమా ఎంజాయ్ చేస్తారు, అదైతే గ్యారంటీ. మేము చెప్పుకోవాలి సార్, మా ఆర్మూర్లో అందరికీ, నిజామాబాద్లో, మా కరీంనగర్లో, మా చేవేళ్ళ మహబూబ్నగర్, మొత్తం అన్ని ఖమ్మంలో, ఇక్కడికి మెదక్లో మొత్తం మా కచీర్ కాడ ముచ్చట పెడతాం మేము. ఎంత ముద్దుగా ఫ్రేమ్ ఇచ్చుకుంటారు అబ్లాము. కచీర్ అంటే తెలుసా సార్? చెప్పండి. కచీర్ అంటే బొడ్రాయి, అది కూడా తెలియదా? బొడ్రాయి అంటే అపార్థం చేసుకోకుండా ఊర్లో నడుముంటుంది అది. మీరు నాకు అర్థమైంది, చెప్పమ్మా. ఊరు మధ్య వచ్చి వాళ్ళు అనౌన్స్ చేసి వెళ్తారు. ఈ యొక్క మేము సినిమా మంచిగా హిట్ అయితే అలా ఊరు మధ్యలో వచ్చి చెప్తారు. కచీర్ కాడ చెప్తాం. థ్యాంక్ యూ. టీవీలో చెప్పినట్టే ఆడ కూడా కచీర్ కాడ చెప్తాం. సరే, థ్యాంక్ యూ. ఫ్రేమ్ ఇస్తున్నాం మేము అందరినీ, టీం అందరినీ ఫ్రేమ్ ఇస్తున్నాం. కమల సార్ నీకు కూడా హ్యాట్స్ ఆఫ్. ఎట్లయినా నువ్వు రూరల్లోకి వెళ్ళి మంచి పట్టుకొచ్చి ఇటువంటి స్టార్స్ తోని అలా అందమైన ముఖంతో వలికిస్తుంటే ఇంకా మన యాస భాష అందం పెరుగుతుంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. 24 సెప్టెంబర్ లవ్ స్టోరీ సినిమా థియేటర్లో రిలీజ్ అవబోతుంది. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అన్ని జాగ్రత్తలు తీసుకొని థియేటర్కి వచ్చి సినిమా ఎంజాయ్ చేయండి. వచ్చే సెప్టెంబర్ 24కి మన ఫిల్మ్ థియేటర్స్లో రాబోతుంది. మీరందరూ వచ్చి చూడాలి. బట్ మేము అందరూ మిమ్మల్ని వచ్చి చూడండి అని చెప్తున్నాము, బట్ మనకి కూడా కొంచెం భయం ఉంటుంది. సో ప్లీజ్ మీరు ప్రికాషన్స్ తీసుకోండి, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ యూస్ చేయండి అండ్ ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఈ మూవీ చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. మీకు ఈ కరోనా ఇదన్నీ తర్వాత మనం ఎంత ఇంట్లో ఉండి స్ట్రెస్ అయ్యాము, ఇప్పుడు బయట వచ్చి అందరూ హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేసి అండ్ అక్కడ యుల్ డెఫినెట్లీ హ్యావ్ మంచి లాఫ్స్ ఫిల్మ్ని చూసి దాని తర్వాత వెళ్ళేటప్పుడు ఒక చేంజ్ వస్తుంది మీ లోపల, ఏమైనా క్వశ్చన్ అడుగుతారు, అలా ఒక ఫిల్మ్ ఇది. సో మీరు అందరూ ఖచ్చితంగా చూడాలి. ఇది అలాంటి గరం ముచ్చట్లు. మీరైతే లవ్ స్టోరీ టాకీస్లలోనే చూడండి. ఓకేనా? బాయ్ కేర్ టేకర్స్.